శ్రీనివాసరావు అమ్మ. ఏం చేస్తుంటారు? బిజినెస్. ఇప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ వస్తే బాగుంటుందా? గవర్నమెంట్ మార్పు ఇప్పుడు వస్తే గవర్నమెంట్ అంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఎవరు బతికే పని లేదు. మళ్ళీ వస్తే అందరం వెళ్ళిపోవటం, హైదరాబాద్, ఢిల్లీ, బాంబే కూలి పనులు చేసుకోవటం. అందరం కూడా వ్యాపారం లేదు, అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి. సమస్త రోగాలుగా అంటుకుంటున్నాయి జనాభాలకి. ఏం లేదు ఇక్కడ, ఏముంది ఇక ఖాళీ కూర్చుంటున్నాం వ్యాపారాలు లేక. స్టేడియాల్లో, పార్కుల్లో పరిస్థితి బాగాలేదమ్మా. అతను వస్తే అంతే చెబుతున్న రాష్ట్రంలో వెళ్ళిపోవటమే. గోండాలు, రౌడీలు రాజ్యం వెళ్తారు, మానభంగాలు, మటలు జరుగుతాయి. ఒక ఆడబిడ్డ బతికే పరిస్థితి లేదు నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ వస్తే కనుక. చిన్న చిన్న పిల్లలకి గంజాయి బ్రహ్మాండం దొరుకుతుందమ్మా. పక్కన యూనివర్సిటీలో ఉంది గుంటూరులో, ఎక్కడ కావాలంటే అక్కడ రోడ్డు మీద అమ్మేస్తున్నారు బ్రహ్మాండ ప్యాకెట్లో పెట్టుకొని. విద్యావంతుడు, సంస్కారవంతుడు, గుంటూరుకి సమగ్ర అభివృద్ధి చేయగల దమ్మున్న నాయకుడు, కులమతాలకు అతీతంగా. అందుట్లో ఆయన నిజాయితీపరుడు మెయిన్. అది రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర అభిప్రాయం కూడా ఆయన నెంబర్ 1 ఎంపీ కంటెస్ట్ చేస్తున్నాడు అని. మెయిన్ సంస్కారం అమ్మ ముఖ్యం. సంస్కారం, సభ్యత. మనం ప్రజలు ఎలా తిరుగుతున్నాం, ఎలా మనం అప్రోచ్ అవుతున్నాం ప్రజలని చాలా ఇంపార్టెంట్. అది ఆయనలో పుష్కలంగా ఉన్నాయి. సమగ్రాభివృద్ధి చెందుతుంది రాష్ట్రం. మెజారిటీ ఎక్స్పెక్ట్ 1,00,000 పైనేనమ్మా. 1,00,000 తక్కువ అసలు రాదు. 1,00,000 పైన. ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? ఖచ్చితంగా పెంపసాని సెన్సర్ లాంటి వాళ్ళకే ఓటేస్తే మనం అభివృద్ధి చెందుతాం. మాకు కూడా వ్యాపారాలు వస్తాయి, ఆయన వలన చాలా వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అందుట్లో ఆయన రాజధాని ప్రాంతంలో ఎంపీ. ఆయనకి విపరీతమైన కాంటాక్ట్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్గా. రేపు ఒక కంపెనీ రావాలన్నా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, తేగలరు. ఖచ్చితంగా అభివృద్ధి చేయగలరు గుంటూరుని, రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా. రాజధానిలో ముఖ్యంగా ఎంపీ, ఇలాంటి ఎంపీ ఉండటం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం.